బ్రదర్ చెప్పండి, మీరు ఇప్పుడు 43వ వార్డులో బత్తుల ఝాన్సీ లక్ష్మి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా. సో ఈ వార్డు నుంచి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మేము మెయిన్ సపోర్ట్ చేయడానికి మా యువతకి ముందు మార్గదర్శకంగా ఉన్నది మా బత్తుల రమేష్ అన్న, ఝాన్సీ వదిన గారు. అందులో ఏ వర్క్ అయినా సరే ఒక 10 నిమిషాలలో సాల్వ్ చేస్తాడు. దాని గురించే, ఆ సమస్యల గురించే ఈసారి ఎన్నుకుందామని మేము రెడీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి భారీ విజయం సాధించబోతున్నాం. ఓకే రండి. ఓకే, సో చెప్పన్నా, ఇప్పుడు 43వ వార్డులో బత్తుల ఝాన్సీ లక్ష్మి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. సో మీరందరూ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు మేడం? ఈసారి 43వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం జస్ట్ కొద్ది మార్జింగ్ కోల్పోయాం. ఈసారి ఆ ప్రజలు కూడా ఆ తప్పు తెలుసుకోరు, అనవసరంగా వాళ్ళకి ఇష్టం అని చాలా మంది మీ ప్రచారం చేస్తున్నారు. గడప వాళ్ళ ప్రోగ్రాంలో స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి అనవసరంగా లాస్ట్ టైం మిమ్మల్ని మిస్ చేసుకున్నాం, ఈసారి మిస్ చేసుకోమని ముందొచ్చి వాళ్ళే మాకు మంచి వెల్కమ్ చెప్తారు, స్వాగతిస్తారు. మంచిగా మంచి మెజార్టీతో ఇచ్చి గెలిపిస్తారని వాళ్ళు మాకు తెలియజేస్తారు. అదే కాకుండా వార్డులో ఓడిపోయినా సరే నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎనీ టైం ఫోన్, అర్ధరాత్రి 1ంటికి ఫోన్ చేసి ఒకటే ఫోన్ ఎత్తి 10 నిమిషాల ఇంటికాడికి వచ్చి ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ వెంబటే రమేష్ అన్న వస్తాడు, చూస్తాడు. అంత ఒకవేళ అన్న అందుబాటులో అయిపోయినా మాలాంటి వాళ్ళకి కాల్ చేసి పంపించి ఏదైనా సరే వార్డులో గొడవలు అయినా కానీ ఏదైనా కానీ పిల్లలకి మాట్లాడు వాళ్ళ ఉంటే ప్రతి ఒక్క సమస్యలో రమేష్ అన్న ముందుండి నడిపిస్తుంది వాటిని. ఝాన్సీ లక్ష్మి గారు మీ యొక్క 43వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళకి ఎలాంటి సహాయక సహకారాలు సపోర్ట్ అందిస్తున్నారు? మా సపోర్టు ఝాన్సీ లక్ష్మి గారికి మంచిగా ఉందండి. ఎవరికి ఏమైనా అనారోగ్యంగా ఉన్నా కానీ రమేష్ గారు ముందుండి హాస్పిటల్ పోయి మాట్లాడతాడు, సీఎం రిలీఫ్ ఫండ్ ముందే ఇప్పిస్తాడు. అన్ని విధాలుగా తమ్ముడు దేనికైనా కరెంట్ అర్ధరాత్రి పోయినా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసి కరెంటు రప్పిస్తాడు. వాటిలో ఏ సమస్య ఉన్నా కానీ మాకు అన్ని విధాలుగా తీరుస్తాడు. మేము ఎన్ని ఇబ్బందులైనా, మేము అన్ని పనులు జడగొట్టుకొనైనా ఝాన్సీ లక్ష్మి కోసం ముందుండి మేము మంచి మెజార్టీతో గెలిపించుకుందామని మా కోరిక. మేము కష్టపడతాం. నాతోటి పాటు అందరూ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మేమంతా ఒక సోదర భావంతో ఉంటున్నాం. వేరు బంధం అనేది లేదు. మేము ఎక్కడ తిన్నా తినకపోయినా కానీ ఝాన్సీ లక్ష్మి కోసం పోరాడి మేము మెజార్టీతో గెలిపించుకుందామని అనుకుంటున్నాం సార్. అంటే ప్రజలందరూ ఏకమయ్యే అనుకుంటున్నారు. మేము ఇంటింటికి వెళ్తున్నామండి, ప్రతి గడప గడప స్వచ్ఛానందంగా వెళ్తున్నాం. అందరూ కూడా మా కోసం రమేష్ నువ్వు లేని వెళ్తేందో మాకు తెలిసింది. ఒక 4 సంవత్సరాలల్లో మీరు లేని వెళ్తేందో మాకు తెలిసింది. ఎక్కడ మురికి కాలువలు అక్కడనే ఉన్నాయి. ఒక వార్డులు, ఒక బజార్నైతే సంవత్సరం అయిందంటండి లైట్ లేక. అదే నువ్వు ఉంటే మాకు ఒక్క క్షణంలో వేపిస్తున్నామని అందరూ ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉంది సార్. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి ఇంటికి మంచి స్పందన ఉంది. బాజీ మెజార్టీ తోటి గెలుచుకున్నాం. అంటే మీకు నమ్మకం ఉందా మేడం? వాళ్ళు గెలిచిన తర్వాత అన్ని పనులు వార్డుని మంచిగా అభివృద్ధి చేస్తారని నమ్మకం? ఇంకా కొత్త పనులు అయితే అనేది మా జనాలలో అందరికీ కూడా కొత్త పనులు వాళ్ళు అనుకోని పనులు మాకు చేసి పెడతారు సార్. మాకు ఏదైతే మేము మా మనసులలో ఉన్నాయో వాళ్ళ మనసులకు మా మనసులు ఉన్నాయి, వాళ్ళు తెలుసుకొని మాకు చేసి పెడతారు. ఆ నమ్మకం పూర్తుంది 100%. ఓడిపోయినా గానీ ప్రజలనే ఉండు, ప్రతిదీ ఓడిపోయినాక కూడా నేను ఓడిపోయినా అని ఒక 10 రోజులే తమ్ముడు ఇదైంది. కానీ తర్వాతకి ప్రజలలో వచ్చిండు. గెలిచిన వాళ్ళు ఏం చేసింది లేదు మాకు. వాళ్ళ ఇంటికి పోయినా కానీ వాళ్ళు మమ్మల్ని ప్రజల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలే. రమేషే పట్టించుకుంటూ, రమేష్ ఝాన్సీ మేము ఎంతమంది పోయినా ఝాన్సీ కూడా వీళ్ళు ఎందుకు వచ్చిర్రు అనుకోదు. మమ్మల్ని మంచి ఆదరణతో దగ్గర తీసుకుంటది. ఎంతమంది పోయినా కానీ ఆమెకు ఇట్లా వస్తురేంది అనేది కూడా అన్నది సార్. నేను ఒక్కదాన్నే కాదు, ఈ 43 ప్రజలు 2200 మంది పోయినా కానీ మంచి స్పందన ఇస్తుంది. మేము మాత్రం ప్రజలందరూ కూడా అదే ఉంది కోరుకుంటున్నాం. మెజార్టీ తోటి గెలిపించుకుంటాం ఝాన్సీ లక్ష్మిని. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా మేడం? వాళ్ళు వస్తురు మేము చెప్తానే ఉన్నాం. వాళ్ళు కూడా అంటనే ఎవరు ప్రజలు కూడా ఏమంటారు అంటే రానివ్వండి, ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు, వస్తే మేము ఓకే అంటాం. అంతవరకే. వచ్చిన వాళ్ళని అయితే మనం ప్రతి మనిషి మనకు అవసరమే కదా. వచ్చిన వాళ్ళని రాగానే మేము వేయని పోవని అనం కదండి. మేమైతే చెప్తాం, రాగానే వేస్తాం పోమ్మ అంటాం. కానీ మా ఓటు మీకే అమ్మ, ఝాన్సీ అమ్మ మీకే వేస్తాం. మీరే చేసిరు మాకు. వాళ్ళు ఏం చేయలే. ఆమె 5 సంవత్సరాలలో ఆమె ఇంటికి పోతే కుక్కల్నే ఎలగొట్టింది. మాకేం పని చేయలేదు ఆమె. ఎప్పుడు రమేషే చేసిండని చెప్తురు సార్ జనం. ప్రజలంతా అదే మాట చెప్తురు. మాకు నీళ్ళకైనా ట్యాంకర్ వచ్చినా గానీ నువ్వు ట్యాంకర్ తెప్పిస్తే ఆమె పట్టుకొని ఫోటో దిగిందని చెప్తురు. ప్రతిదీ రమేష్ ద్వారానే అవుతుంది అన్నారు. రమేష్కే స్పందన ఉంది.
వస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా వస్తారు. వాళ్ళు వచ్చినంత లోపల మేమేమనం వేస్తామంటాం కానీ మీకే వేస్తాం, నువ్వు అధైర్యపడబాకు అని అమ్మాయి పోగానే మంచిగా బొట్టు పెడుతురు, మంచిగా చేస్తారు సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా. సో ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. అన్న థ్యాంక్ యూ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ.